ఏపీలో ఎండల తీవ్రత పౌల్ట్రీ పరిశ్రమను కుదేలు చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్న ఘటన కలకలం రేపుతుంది. కాకినాడ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఎండవేడిని తట్టుకోలేక కోళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 20,50,000 కోళ్లు మృతి చెందినట్లుగా పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెబుతూ ప్రభుత్వం అత్యవసర సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపైన మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. కోళ్ల ఫారంలో భారీ నష్టం ఉందని చెప్పొచ్చు. ఎండ వేడికి కోళ్లు ఇంచుమించు మృత్యువాత పడుతుందని చెప్పొచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ 20,05,000 కోళ్లు మృతి చెందినట్టయితే సమాచారం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓన్లీ చనిపోయిన కోళ్లు 3 లక్షల వరకు ఉన్నదని చెప్పొచ్చు. అది ఎండ 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు టెంపరేచర్ దాటితే మాత్రం కోళ్ళకి మనుడు కష్టమని చెప్తున్నారు. అయితే బయట వేడి తగ్గించుకునేందుకు కోళ్లు నోట్లో వేగంగా శ్వాస తీసుకుంటాయని చెప్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5 కోట్ల కోళ్ల పెంపకం ఉందని చెప్పొచ్చు. ఇందులో 90% గుడ్లు పెట్టే కోళ్లు ఉందని చెప్పొచ్చు. అయితే యాసవ కారణంగా పడిపోయిన గుడ్ల ధర ఉత్పత్తి కూడా గుడ్ల ధర పడిపోయిందని చెప్పొచ్చు. ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోవాలని కొంతమంది పౌల్ట్రీ యజమానులు ఉన్నారు. అయితే ఈ ఎండ తీవ్రతకు ఇంచుమించు లక్షల్లో కోళ్లు చనిపోతుందని చెప్తుంది. ఇప్పుడున్న పౌల్ట్రీ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, పౌల్ట్రీ ఎండకి కారణంగా లక్షల్లో కోళ్లు చనిపోతానే ఉంది. ఎలా ఉంటుంది పరిస్థితి మీకు? వారం రోజులు బట్టి నుంచి ఎండ తీవ్రత చాలా దారుణంగా పెరిగిపోయిందండి. కోడి అయితే 35 నుంచి 38 డిగ్రీలు తట్టుకుంటది కానీ అంతకు మించి అయితే తట్టుకోలేదండి. దానివల్ల ఈ మధ్య కాలంలో 40 నుంచి 45 డిగ్రీల మధ్యలో ఎండ టెంపరేచర్ పెరిగిపోవడంతో అతి భారీ టెంపరేచర్ గా గుర్తించి ఇది మొత్తం మీద మృత్యువాత ఎక్కువగా జరిగిందండి కోళ్ళకి. దానివల్ల ఎక్కువ కోళ్లు చనిపోవడం జరిగిందండి. అంటే ఈ దానా రేట్లు కూడా పెరిగినాయి అని చెప్తున్నారు. ఇంచుమించు దానా రేట్లు పెరగడం వల్ల కోళ్లు చనిపోవడంతో ఎలా అనిపిస్తుంది? అంటే నష్టాల్లో ఉన్నదని చెప్పుకోవచ్చా? దానా రేట్లు ఒక 20 రోజుల్లోనే ఇంచుమించు సుమారు మాకు ఒక సోయా రేటు తీసుకుంటే సుమారు 20 రోజుల క్రితం టన్ను వచ్చేసి 50,000 ఉండేదండి. 20 రోజుల నుంచి దపదపాలుగా ఇప్పటికి 20 రూపాయలు పెరిగి టన్ను వచ్చేసి 70,000 అయిందండి. అలా 30 టన్నులు బండి తీసుకుంటే టన్ను కంటే 20,000 చొప్పున లెక్కైతే ఒక లారీ దగ్గర 6 లక్షలు అదనంగా ఖర్చు పెరిగిందండి. దాని తోడు ఈ ఎండ తీవ్రత ఎక్కువైపోయి కోళ్లు చనిపోవడం, ఇలా దానా రేట్లు పెరిగిపోవడం, రైతు ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడండి. అంటే ఎండ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో 35 డిగ్రీల నుంచి 45 డిగ్రీలు 48 డిగ్రీలు కూడా ఎండ తీవ్రత అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? కోళ్ళకి ఏ రకంగా దాన్ని మనుగడ కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? కోళ్లు కాపాడుకోవడానికి మేము చేసే చర్యలు ఏమి ఉన్నాయంటే పైన స్ప్రింక్లర్స్ వేస్తామండి. మేము ఎక్కువ ఫాగర్స్ అది వేస్తూ ఉంటామండి. ఆ చలికి కూలింగ్ కి తట్టుకుంటాయండి. తర్వాత ఈ విద్యుత్ కోతలు మైమయాన్ని పోవడంతో ఒక్కొక్కసారి వేడి విపరీతంగా పెరిగిపోయి జనరేటర్లు ఉన్న మాకు దానికి సరిపడే అంత కూలింగ్ ఇవ్వలేకపోతున్నాం. దానివల్ల దానికి డిహైడ్రేషన్ బాగా పెరిగిపోయి అది తట్టుకోలేక సాయంత్రం వచ్చేటప్పటికి మాకు 4, 5 ఆ ప్రాంతంలో కోళ్లు మృత్యువాత ఎక్కువ పడుతున్నాయండి. అయితే గతంలో సబ్సిడీ రాయితీలు ఇచ్చి కోళ్ల పరంగా నష్టాలు ఉన్న కోళ్ల పరంగా బ్యాంకు నుంచి రుణాలు వచ్చి ఇప్పుడున్న పరిస్థితులు రుణాలు ఇస్తున్నారన్నారా? బ్యాంక్ నుంచి రుణాలు వచ్చేసంటే అండి గత చంద్రబాబు నాయుడు ముందర ప్రభుత్వంలో అయితే అండి వడ్డీ రాయితీ అనేది ఒకటి వచ్చేదండి సబ్సిడీ మీద. ఆ వడ్డీ రాయితీ రావడంతో కొంచెం రైతుకి కొద్దిగా ఉపశమనం కలిగేదండి. తర్వాత వచ్చేసి మొక్కజొన్నలకు కానీ దేనికి కానీ సబ్సిడీ లేదండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో ముందరున్న వైఎస్ఆర్ గవర్నమెంట్ లో అయితే చాలా ఈ వడ్డీ రాయితీ కానీ కరెంట్ సబ్సిడీలు కానీ ఏమీ లేకుండా మొత్తం అన్ని తీసారండి పౌల్ట్రీ రైతులు అందరికీ. తర్వాత వచ్చేసి ఇప్పుడు గత 2 సంవత్సరాలు పెట్టించి చంద్రబాబు ప్రభుత్వం ఫామ్ అవుతుందండి. అయితే ఈ మొక్కజొన్నలకు కానీ ఇంకా వీటికి కరెంట్ కానీ ఇంకా సబ్సిడీలు మాకేం అందలేదండి. ప్రస్తుతానికి ఇంకా గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా ఏం ఉపశమనం కలగలేదండి. ఎక్స్పోర్ట్ చేయలేకపోతూ ఉన్నారు. గుడ్డు ధర ఇప్పుడు కూడా 8 నుంచి 6, 7 రూపాయలు ఉంది. ఇప్పుడు 5 రూపాయలకి పడిపోయిందని చెప్తారు. ఏదేమైనప్పటికీ కోళ్లు మృత్యువాత పడడంతో భారీ నష్టంలో ఉందని పౌల్ట్రీ యజమానులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దాన పెరగడంతో మమ్మల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పౌల్ట్రీ యజమానులు చెప్తారు. ఇది మాత్రం కెమెరామెన్ చిన్నతో రాజు, సిద్ధు.